ఓం నమ శివాయ. శివగీత 28వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. శ్రీ భగవాను వాచ: ఓ రామ, దేహస్వరూపమును గురించి చెప్పుచున్నాను, అవధాన మనస్కుడవై వినుము. ఈ ప్రపంచమంతయు నా నుండి సృష్టింపబడుచున్నది, నా నుండే రక్షింపబడుచున్నది. భ్రాంతి కల్పితమైన వెండి ముత్యపు చిప్పవలే ఈ ప్రపంచమంతయు సర్వమునకు ఆధారభూతుడవైన నాలోనే లయమగుచున్నది. అయినను నేను నిర్మలుడను, పరిపూర్ణుండను, సచిదానంద స్వరూపుడను, సాంగత్యము లేనివాడను, అహంకారము లేనివాడను, సనాతనమగు బ్రహ్మమును, అనాదియగు అవిద్యతో కూడి ఉన్నవాడనై ఈ ప్రపంచమంతటికి కారణభూతుడగుచున్నాను. ఇట్టిదని చెప్పుటకు కూడా వీళ్ళు పడని గొప్పదగున విద్య త్రిగుణాత్మకము, పరిణామ స్వరూపము కలిగినది. అందులో తమోగుణము, రజోగుణము, సత్వగుణము హులన్నీయు ఈ మూడు మాయా గుణములని చెప్పబడినవి. ఈ మూడింటిలో సత్వగుణం తెలుపు వర్ణము కలది. ఇది మానవులకు సుఖాన్ని, జ్ఞానాన్ని కలగచేయుచున్నది. రజోగుణం ఎరుపు రంగు కలది. ఇది చంచలమైనది, దుఃఖాన్ని కలగచేయును. తమోగుణము నలుపు రంగు కలది. ఇది జడమైనది, సుఖాదుల యందు ఉదాసీనత కలిగి ఉండును. కనుక త్రిగుణాత్మకమగు మాయాశక్తిన సంయోగముతో నధిష్టాన భూతుడనైన నాలోనే ముత్యపు చిప్పలోని వెండి వలె త్రాటి ఎందు పాము భ్రాంతి వలె విశ్వస్వరూపం పొందుచున్నది. ఆకాశాది పంచభూతములు మాయ చేతన నుండే బుట్టుచున్నది, విశ్వరూపం పొందుచున్నది. ఆకాశాది పంచభూతములు మాయ చేత నా నుండే పుట్టుచున్నది. ఈ ప్రపంచమంతయు అట్టి పంచభూతములతోనే ఆరంభింపబడినది. ఈ దేహము ఈ పంచభూతముల చేతనే తయారు చేయబడినది. తల్లిదండ్రులు భుజించిన అన్నము నుండి 6 శోకములు గల ఈ శరీరం పుట్టుచున్నది. తల్లి వలన 3, తండ్రి వలన 3 శోకములకు చున్నది. తండ్రి నుండి స్నాయువులు, నరములు, ఎముకలు, మేధస్సు పుట్టుచున్నవి. అట్టి దేహమునకు మాతృజములు, పితృజములు, రసజములు, ఆత్మజములు, సత్వసంభూతములు, స్వాత్జములు అని 6 భావములు కలవు. అందు మృదువైలైన శోణితము, మేధస్సు, మగ్న, గుల్మము, యకృత్, గుదము, అపాన వాయుస్థానం, హృదయము, నాభి తల్లి నుండి ఏర్పడును మొదలైనవి తల్లి నుండి ఏర్పడును. మీసములు మొదలగు ముఖ వెంట్రుకలు, శరీరమందలి వెంట్రుకలు, తల వెంట్రుకలు, వసారూపము గల ధాతు విశేషములు, నాడులు, పెద్ద నాడులు, గోళ్ళు, ఇంద్రియములు, ముఖస్థిరమైనది తండ్రి నుండి కలుగును. శరీరోత్పత్తిలోని స్థూలత్వము, శ్యామలాది వర్ణము, క్రమాభివృద్ధి, తృప్తి, బలము, యథారీతిగా నుండుట, ఆసక్తి లేకుండుట, ఉత్సాహము మొదలైనవి రసజములని తెలియవలెను. అభిలాష, ద్వేషము, సుఖ దుఃఖములు, విధి నిషేధములు, స్మృతికి కారణమగు వస్తువు, భావన, యత్నము, జ్ఞానము, ఆయుష్ సమయము, ఇంద్రియములు ఇవి జీవి కర్మానుసార జాతములగుట వలన ఆత్మజములను బడును. శ్రవణాదులు జ్ఞానేంద్రియములు 5. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు తన్మాత్రలు, వాక్పాణి, పాద, పాయో, ఉపస్థలు కర్మేంద్రియములు. వచనోదానగమన, మల, త్యాగేంద్రియ సుఖములనునవి తన్మాత్రలు. ఉభయాత్మకము మనస్సు, మనోబుద్ధి, అహంకారములు, చిత్తమును అంతఃకరణ చతుష్టయము అని చెప్పబడును. సశేషం ఇంతటి తరువాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. సర్వం శివ అర్పణమస్తు. ధన్యవాదాలందరికీ.